కరీంనగర్ జిల్లా సారంగపూర్ మండలంలో రొల్లవాగు ఆధునీకరణ పనుల జాప్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల మహాధర్నా చేపట్టారు. బీర్పూర్ ప్రాజెక్టు పనులు 6 ఏళ్లుగా కొనసాగుతుండటంతో ఆయకట్ట పరిధిలోని రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, ప్రాజెక్టు పనులు సత్వరమే పూర్తి చేసి ఆయకట్ట రైతులకు నీరందించాలని ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. 130 కోట్ల చేరుకుందని చెప్పి అంటున్నాయి. ఆన్ టైమ్ లో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయితే బ్రిడ్జ్ అంటే బ్రిడ్జ్ కావడానికి కారణం ఏంటి? ప్రాజెక్ట్ నిర్మాణం జాప్యం. ప్రాజెక్ట్ నిర్మాణం జాప్యం కావడానికి బాధ్యుడు ప్రభుత్వ అజమాయిషీలు పనిచేసే అధికార యంత్రాంగం అని చెప్పాను. ప్రభుత్వ అజమాయిషీలు పనిచేసే అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో ప్రాజెక్ట్ నిర్మాణం లోపల జాప్యమై ప్రాజెక్ట్ ఏదైతుందో బ్రీచ్ అవుతే కింద 100 ఎకరాలు ఏదైతుందో ఇసుక పెట్టేసిందా మొత్తం పాపం నర్సులపల్లి గ్రామ రైతాంగం ఏదైతుందో అసలు భూమి కనబడకుండా పోయింది. అని చెప్పంటూ నేను మొత్తం కరెంట్ మోటార్లు ట్రాన్స్ఫార్మర్ అన్ని ఏదైతుందో వాగులో కొట్టుకుపోయిందని చెప్పంటూ నేను దీని ప్రభావంతో కింద అరగుండాల ప్రాజెక్ట్